దైత్యమేమైనా ప్రకోపించిందా లేక ఉన్నట్టుండి దెయ్యమేమైనా ఆవహించిందా? ఏమిటిక్కడి గోలంతా? ఇది గోల కాదు, సంప్రదాయం. కాబోయే రాణిగారు, కొత్త పెళ్లి కూతురు కొత్త రాణిగారు వస్తుంటే నృత్య సంగీతాలు ఉంటాయి కదా. శివంగి ఎప్పటిలా ఘీంకరించకుండా గోవులా మారితే ఎవ్వరికైనా అర్థమైపోతుంది అది ఏదో పెద్ద ఎత్తులు వేస్తోందని. ముసలి శివంగికి పళ్ళు పంజాలు ఉండవు. అది గోవు లాంటిది కాబోయే రాణిగారు. ఒకవేళ నువ్వు గోవులా మారిపోయినా కొమ్ములతో పొడిచే గోవుగా మారుతావు ముసలి. మీరు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఇంతవరకు మేం కూడా మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. సరిగ్గా చెప్పు. రండి, మీకే అర్థం అవుతుంది. నిన్నటిదాకా మేము అర్థం చేసుకున్న రాజేశ్వరి వేరు. ఆమె తన అన్నయ్యతో పాటు సహాయం చేయమని మా దగ్గరికి వచ్చింది. కానీ ఈరోజు మాకు అర్థమైంది ఏంటంటే మీరు అప్పటి రాజేశ్వరి కాదు. మీరు రాణాగారికి కాబోయే భార్యే కాదు, ఆమీర్ కోటికి కాబోయే రాణిగారు. ఎవరైనా సరే రాణిగారిని గౌరవించాల్సిందే కదా. మీరు రాణాగారిని గాయత్రి నుండి దూరం అయితే చేశారు. కానీ ఇదంతా ప్రతీకార గాథలో కేవలం మొదటి అధ్యాయమే. మీ మహాకావ్య రచన ఇంకా పూర్తి కాలేదు. చూస్తున్నారా, ఈ రోజు మొత్తం ఆమీర్ కోట్ మీ పాదాల ముందు వాలింది. మీరెంతో ఎత్తుకెదిగిపోయారు రాజేశ్వరి గారు. మరైతే ఒక్క విషయం మీరు మర్చిపోయారు. ఏ విషయం మర్చిపోయాం మేము? కోరికలనే నిచ్చెనలపై ఎక్కుతూ ఎక్కుతూ మీరు మహోన్నత పర్వత శిఖరాలు చేరుకున్నారు. కానీ ఆ శిఖరాల మీద నిల్చునే ఉండాలంటే, మీరక్కడే నిల్చోవాలంటే మేము కింద నుండి ఆ నిచ్చెనని గట్టిగా పట్టుకోవాలి. ఒకవేళ మా చేతుల నుండి ఆ నిచ్చెన జారిందంటే మీరు పెద్ద అగాధంలో పడిపోతారు కాబోయే రాణిగారు. ఇప్పటికీ నీకు అనిపిస్తోందా ఇంత ఎత్తులో ఉన్న నువ్వు ఒక్కదానివే నీ బలంతో నిలబడగలవని? మాట్లాడరే కాబోయే రాణిగారు? మా సహాయం కావాలా? అయితే నువ్వు వెంటనే రాణా గారి దగ్గరికి వెళ్ళు. గాయత్రి సంగతి మేం చూసుకుంటాం. పెద్దరాణి అమ్మా, మీరు ఇలా కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఏమన్నా సమస్య? ఆ పెద్దరాణి అమ్మ, అంతా బానే ఉంది. నేను వెంటనే రాణా గారిని కలవటం చాలా అవసరం. నేను మీతో తర్వాత మాట్లాడతాను. మేం కూడా మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి. పెద్దరాణి అమ్మ, ఇప్పుడు కాదు, నేను మీతో తర్వాత మాట్లాడతాను. చూడండి, ఇప్పుడు మాట్లాడలేకపోతే పరిస్థితి చేయి దాటిపోతుంది. ఈ మహల్లో ఏమేం జరుగుతున్నాయో మీకు అర్థం కావడం లేదు. మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? రాజేశ్వరి. ప్రేమా నా ప్రేమ, నీకోసం నేనున్నా, లోకం ఎదురైనా నీకోసం లవ్ యు. మేము లోపలికి రావచ్చా? చెప్పండి రాజేశ్వరి, మేము మీకు ఏ విధంగా సహాయపడగలం? మేము గాయపడిన వారం రానా గారు. గాయం అయినప్పుడు మందు కోసం వెతుకుతాం, కానీ బాధ కలగనప్పుడు బాధ కోసం వెంపర్లాడుతాం. కానీ మేము మీ దగ్గరికి బాధ కోసం కాదు, మందు అడగటానికి వచ్చాం. మనసుకు తగిలిన గాయాలకి మీరు ఎలాగో మందు వేశారు. ఇప్పుడు ఈ శరీరానికి
శరీరానికైన గాయాలకి కూడా మందు రాయండి. రాజేశ్వరి, నిన్న చితి మీద కూర్చున్నాం కదా, అప్పుడు కాలిపోయింది. బాగా మంటగా ఉంది రానాగారు. అందుకే మీ దగ్గరకు వచ్చాము. మేము మీకు మందులు ఇస్తాం. రాజేశ్వర, ఆ రాజేశ్వరి ఓ జిత్తుల మారి. మీరే ఒకసారి ఆలోచించండి. ఆ అమ్మాయి నిన్న తన అన్నయ్య చితి మీద కూర్చుని ఆత్మాహుతికి సిద్ధపడింది. కానీ ఆ చితి ఇంకా పూర్తిగా ఆరకముందే పెళ్లి కూతురులా ముస్తాబైంది. ఖచ్చితంగా ఈ మహల్పై ఆమె ఏదో కుట్ర చేస్తున్నట్టుంది. మీ అనుమానం చాలా సరైందే పెదరాణి అమ్మ. రాజేశ్వరి అబద్ధాలాడుతోంది. సర్దార్ ఆ అమ్మాయి పట్ల ఎటువంటి అత్యాచారం చేయలేదు. ఏమంటున్నారు మీరు? మీరేం కంగారు పడకండి. అతి త్వరలో అందరి ముందుకి ఆ నిజం వస్తుంది. ఈ క్షణం నేను రాణా గారి దగ్గరికి వెళ్ళాలి. నేను మీతో తర్వాత మాట్లాడతాను. మీరు కాబోయే రాణిగారు కదా, ఎవరితోనైనా మందు తెప్పించుకొని ఉండొచ్చు. మరి మా దగ్గరికి ఎందుకు వచ్చారు? మేము కాబోయే రాణి మాత్రమే కాదు, ఒకరికి భార్య కూడా కాబోతున్నాం. అలాగే కొన్ని గాయాల్ని చూసే అధికారం కేవలం ఒక భర్తకు మాత్రమే ఉంటుంది రాణాగారు. రాణాగారు, మందు రాయండి. మేము దాసిని ఎవరినైనా పంపిస్తాం. ఎందుకు? గాయం చేసింది మీరేగా, మరి మందు కూడా మీరే రాయాలి. నువ్వు పెళ్లి పనుల్ని చూసుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు? రాణా గారు, నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మేం పనిలో ఉన్నామని మీకు కనిపించడం లేదా? చాలా ముఖ్యమైన విషయం. రాణా గారికి ఆయన పెళ్లికి మించిన పని మరొకటి ఉంటుందా? తీసుకోండి రాణా గారు, ఇది తీసుకొని మీ పాత బంధాన్ని తెంచేయండి. దాంతో పాటు ఆ బంధం గుర్తులు కూడా ఉండటానికి వీల్లేదు. అవసరమైతే అందుకోసం మీ వేలును కోల్పోవాల్సి వచ్చినా సరే.